నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు నేతలకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు. 60,000 మంది టీడీపీ కార్యకర్తలు నాయకులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. కార్యకర్తలే టీడీపీకి శ్రీరామ రక్ష అన్న చంద్రబాబు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విషెస్ తెలుపుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్. చంద్రబాబు, లోకేష్ పార్టీ నేతలు కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ ఏడాదిలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్న పవన్. సంక్షేమ సారథి ఎన్టీఆర్ అయితే అభివృద్ధి ప్రదాత చంద్రబాబు అన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. టీడీపీ ఆవిర్భావ సభలో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ కార్యకర్త గుర్తింపు కోసం ఇంటా బయట పోరాడతానని లోకేష్ హామీ. ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయన్న పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. వచ్చే రంజాన్కి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని హామీ. నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుందని తెలిపారు. టీడీపీ ప్రజల కష్టాల నుంచి ఆవిర్భవించిన పార్టీగా చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 60,000 మంది టీడీపీ కార్యకర్తలు నాయకులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజానీకానికి, అభిమానులకి నా ధన్యవాదాలు. 4 దశాబ్దాలుగా పార్టీతో నడుస్తున్న నాయకులు, కార్యకర్తలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారని చెప్పారు. ఏ పార్టీకి లేనటువంటి సిద్ధాంతాలతో మనం ముందుకు వెళ్తున్నాము. పదవులు, అధికారం కోసం కాకుండా తెలుగు జాతిని అన్ని విధాలుగా ముందుంచాలన్న లక్ష్యంతో ప్రజలే ముందు అనే నినాదంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకు వెళ్లారని, తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచానని చెప్పారు. రోజు రోజుకి టీడీపీ బలోపేతం అవటానికి కార్యకర్తలే కారణమని, పసుపు జెండా అంటే ఒక స్ఫూర్తి అని చెప్పారు. ఒక పరిపాలన, పెత్తందారి వ్యవస్థ. మామూలుగా ఎమ్మెల్యేలంటే అందులో షెడ్యూల్ కులాలంటే చదువు రాని వాళ్ళని పెట్టి ఎక్కడికక్కడ పెత్తనం చేసే రోజులవి. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా ఒక విజన్. రాష్ట్రం బాగుండాలంటే యువ రక్తం రావాలి. అంతవరకు ట్రెడిషనల్గా ఉండే పాలిటీషియన్స్ పోవాలి. అదే మరిగా చదువుకున్న వ్యక్తులు రావాలని ఆ రోజు ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే అంతవరకు పరిపాలనకే పరిమితమైన ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, అప్పటి వరకు ఎంతోమంది మనం చూసాం పరిపాలనలో అనుభవం ఉండి ఎలాంటి సంస్కరణలు చేయని వ్యక్తులు. ఉండమ్మా, ప్లీజ్ ఉండు. తమ్ముడు ఉండు, మాట్లాడుతూ ఉండండి. మీ సమస్య మీది, మీకు చెప్పాం కదా, మాట్లాడతాం కదా, మీ పనులుగా చేయడానికి. కూర్చోండి. వాళ్ళ ఆ పక్కది ఏంటి, కొంచెం కూర్చో. కూర్చోండి. ఈ సమస్యలు ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాం కదా. వాళ్ళని అటు తీసుకురండి, కలుస్తాను నేను. ఆ కుర్చీ తీసి ఆ పక్కన నిలబెట్టండి, వచ్చి కలుస్తారు బయటప్పుడు.
ఇన్నయ్య అడిగిరా, మరీ అతిలుగా తయారవుతారు. సమయం సందర్భం కూడా ఆలోచించుకోవాలి వ్యక్తులు కూడా. ఈరోజు ఒక శుభ సందర్భంలో మనం రాష్ట్రం అంతా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు కాగితాలు ఇచ్చారు, అన్ని కాగితాలు తీసుకున్నాం, ఆ పని చేస్తాం, మళ్ళీ చేస్తాం. కానీ అందరూ ఈరోజు కార్యకర్తల సమావేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, నా దగ్గర కాగితాలు ఇస్తే పదవులు రావు, కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే మీకు పదవులు వస్తాయి, గుర్తింపులు వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను ఆ విషయంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇంకా మనకు ఏదో కాగితం ఇస్తే పదవి వస్తుందని ఆలోచన చేస్తున్నారు, కానీ వేదిక పైనున్న ఏ నాయకుడు చెప్పినా, రాష్ట్రంలో ఏ నాయకుడు చెప్పినా నేనింటా. నిర్ణయం మాత్రం మీ పని మీదనే ఆధారపడుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు, కార్యకర్తలకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ 42 ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు. టీడీపీ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు. 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టింది. జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి ప్రజల పక్షాన నిలిచింది. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కి, నాయకులు, కార్యకర్తలకి 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ ట్వీట్ చేశారు. పసుపు జెండా ఒక ఎమోషన్ అని 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూశామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నామని, ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించని కేడర్ మనకు మాత్రమే సొంతమని చెప్పారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సభలో లోకేష్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం, మొదటి గెలుపు ఒక చరిత్ర. రాజకీయాల్లో రికార్డులు కొట్టాలన్నా, వాటిని తిరిగి రాయాలన్నా అది మనకే సాధ్యమని చెప్పారు. 3 అక్షరాలు తెలుగువారి ఆత్మగౌరవం కోసం తొడకొట్టాయని, ఆ 3 అక్షరాలే తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయని చెప్పారు. అవి 3 అక్షరాలు కాదు, ఒక ప్రపంచనం. ఆ ప్రపంచనం పేరే ఎన్టీఆర్ అని చెప్పారు. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, ఆ రికార్డులు బద్దలగొట్టాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. 3 అక్షరాలు, 3 అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయి. ఆ 3 అక్షరాలు తెలుగు ప్రజల గుండె చెప్పుడుగా మారినాయి. అవి 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. ఆ 3 అక్షరాలేంటి? ఆ 3 అక్షరాలేంటి? ఎన్టీఆర్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేసింది అన్న ఎన్టీఆర్. ఆ ముహూర్తం బలం ఏంటో నాకు తెలియదు. ఆ పునాదులు కూడా ఈరోజు గట్టిగా ఉన్నాయి. పార్టీ పెట్టిన 9 నెలల అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీకి తెలియజేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది ఈ పసుపు సైన్యం. ప్రత్యర్థులు మీద పడిన, మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం. మెడపై ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ముస్లిం సోదరులు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మళ్లీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని చెప్పారు. విజయవాడ భవానీపురంలో కూటమి నేతలతో కలిసి సయ్యద్ గాలిబ్ షాహీద్ దర్గాలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా స్థానికులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించడంతో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని చెప్పారు. ముస్లిం సోదరులు పశ్చిమ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని, మళ్ళీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసే నేపథ్యంలో వారికి కావాల్సిన తగిన ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. ముస్లిం సోదరులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయని చెప్పారు. కొంచెం కెమెరా మనకు పొడుతూ పెట్టుకుందాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇది పవిత్ర మాసం, రంజాన్ మాసం. ఎందుకంటే ఈ సమయంలో ఖురాన్ని రచించటం, ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో దీక్షతో ఉపవాసాలు ఉండి ఈ పండుగ జరుపుకుంటుంటారు. ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కులమతాలకి అతీతంగా అందరూ కలిసి నన్ను అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పుడూ కూడా నేను సేవాభావంతో ఉంటాను. ముఖ్యంగా పేదరికంలో ఉన్న ముస్లిము సోదరీమణులకి ఏమి చేయాలనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు రంజాన్ పండుగ చేసుకోవడానికి వీలుగా రంజాన్ తోఫా అందరికీ కూడా కొన్ని వేల మంది ముస్లిం ప్రజలకి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయించడానికి ఏర్పాటు చేశాను నేను పర్సనల్గా. తప్పకుండా వీళ్ళందరికీ కూడా మంచి రోజులు రావాలని చెప్పి, ఎందుకంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు చాలా ఘోరాధిఘోరంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఉన్న అనేక పరిధుల మూలాన డెఫినెట్గా స్లోగా అవుతున్నాయి, కానీ విద్య, వైద్యం, ఉపాధి వాటిల్లో గట్టిగా మా ఆఫీస్ నుంచి పనిచేస్తూ ఉన్నాం. ముస్లిం సోదరులందరికీ కూడా మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ, మళ్ళీ రంజాన్ వచ్చేటప్పటికి మీ జీవన ప్రమాణాలు ఎంతో కొంత మెరుగుపరిచే విధంగా మానవాళి కోసం పవిత్ర గ్రంథాన్ని, ఖురాన్ గ్రంథాన్ని అందించినటువంటి మాసం ఈ రంజాన్ మాసం. ఏదైతే అల్లా మానవులకు మంచి మార్గాన్ని ఇచ్చారో దానికి కృతజ్ఞతగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లాంను అనుసరించే ప్రతి ఒక్కరు కూడా అల్లాకు కృతజ్ఞతగా 30 రోజులు ఉపవాస దీక్ష ఉంటూ, మరి అనేక సందర్భాల్లో అందరినీ పిలుచుకుంటూ, ఇస్లాం అంటేనే శాంతి, సమానత్వం, అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి గొప్ప భావజాలం ఉన్నటువంటి మతం ఇస్లాం మతం. మరి ఈ పండగ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఎంతో మంచి హృదయంతో ప్రతి పేద ముస్లిము ఇంట్లో పండగ ఘనంగా జరుపుకోవాలని ఈ రోజున రంజాన్ తోఫా వేలాది మందికి వారి చేతుల మీదుగా ఇస్తున్నందుకు మా ముస్లిం సమాజం తరపున వారికి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎలక్షన్ల ముందు కూడా చెప్పారు, నాది మానవత్వం అనేటువంటి కులం, నాకు అన్ని కులాలు మతాలు సమానంగా చూసుకునేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి, సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాలు అభ్యున్నతి చెందాలని, నియోజకవర్గ అభివృద్ధి చెందాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి సుజనా. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే కాదని ఒక జాతీయ పార్టీ అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుద్ధా వెంకన్న కార్యాలయం నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త ఆనందంగా జరుపుకుంటున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఒక జాతీయ పార్టీ అనే కేంద్రంలోని పార్టీలు సైతం తెలుగుదేశం పార్టీ
పార్టీపై ఆధారపడిన సందర్భాలు కోకొల్లా అని చెప్పారు. మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు పార్టీని స్థాపిస్తే ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారని అన్నారు. అదేవిధంగా పార్టీని రానున్న కాలంలో నడిపించగలిగిన వ్యక్తి నారా లోకేష్ అని, తెలుగుదేశం పార్టీలో ఆ చరిష్మ కలిగిన వ్యక్తి నారా లోకేష్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న నందమూరి తారక రామారావు. సాధిస్తాం సాధిస్తాం రామారావు గారి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం రామారావు గారి ఆశయాలను. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో మరి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే అందరి సమక్షంలో ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. 2019లో పార్టీ ఓడిపోగానే ఈ రాక్షస పాలనని తట్టుకోలేక చాలామంది పార్టీకి దూరంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నలుగురు 4 దిక్కుల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మార్గాల్లో పయనించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వాళ్ళు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో దానికి ప్రతిఫలంగానే 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. ఎందుకు జాతీయ పార్టీ అన్నానంటే పైన ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నడుపుతున్న సందర్భాలు అనేక సార్లు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అనుకుంటే అది వారి తెలివి తక్కువ తనం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకి మంచి. శనిశ్చర స్వామి కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న శనిశ్చర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శని దోషాలను తొలగించేందుకు శనివారం నుంచి సోమవారం వరకు పూజలు నిర్వహించనున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న శనీశ్వర స్వామి శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన బహుళ అమావాస్య శనివారం రోజున కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా త్రయాహ్నిక దీక్ష పూర్వకముగా శాంతి కళ్యాణ మహోత్సవములు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరుపుతున్నాయి. శనీశ్వర స్వామివారు రాశి మారుతున్న సమయంలో వివిధ రాశుల వారికి దోషములు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ పూజలను నిర్వహిస్తున్నారు. పూజలు చేయించుకోదలిచిన వారు ఆలయంలో సంప్రదించాలని లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా శాంతి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శనేశ్వరాయ నమః. స్వామివారు కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశించే ఈ క్రతువులో 3 రోజులు అనగా ఈరోజు శనివారము, రేపు సోమవారం వరకు స్వామివారికి విశేష పూజలు, హోమాలు, క్రతువులు, కళ్యాణము ఇత్యాది పూర్ణాహుతి కార్యక్రమంతో కంప్లీట్ అవుతుంది. కాబట్టి భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు భక్తులు కాగలగరని మేము కోరుతున్నాం. భక్తులకు కావలసిన అన్ని సౌకర్యములను దేవస్థానం వారు ఏర్పాటు చేయటమైంది. స్వామివారికి ఈ 3 రోజులు జరిగేటువంటి త్రయాన్నిక దీక్షా కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. ఈరోజు అంకురార్పణ జరిగింది. రేపు అభిషేకములు, ఎల్లుండు శాంతి కళ్యాణం అనగా 31/3/2025 సోమవారం విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ విదియ నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణం 2.5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటిది. అందువలన భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాము. వివరములకు పాల్గొనదలిచినటువంటి భక్తులు దేవస్థానం కౌంటర్ నందు సంప్రదించి గోత్రనామములు తెలియచేయవలసిందిగా కోరుచున్నాము. ఈ ఉత్సవాలని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు విశేషమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. కావున భక్తులు స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము. ప్రధాన అర్చకులు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా తెలుగుదేశం పార్టీ అని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తను ఆర్థికంగా వృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సూర్యరావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకి, పిల్లలకి ఫ్రూట్స్, మజ్జిగ, నిరుపేదలకి దుస్తులు పంపిణీ చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిన జెండా అని గుర్తు చేశారు. దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదని చెప్పారు. 1 కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డుని సృష్టించిందని, బడుగు బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం గత 43 సంవత్సరాలుగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు ఏ బ్రహ్మ ముహూర్తంలో ఈ పార్టీని స్థాపించారో నిరంతరం కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షంగా పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, దళిత, మైనారిటీ వర్గాలకి నిత్యం సేవ చేస్తూ ఉంది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు బీసీ వర్గాల కోసం చట్టసభల్లో రిజర్వేషన్లు చేయటం వల్ల బీసీ వర్గాలకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం వల్ల మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా సమాజంలో గౌరవం పెరిగింది. అట్లాగే పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించడం వల్ల ఇవాళ పేదవాళ్ళందరూ కూడా పక్కా ఇళ్లలో ఉండటం అనేది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వల్లే అది మొదలైంది. పింఛన్ వ్యవస్థని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు 30 రూపాయలు ఇచ్చి ఫస్ట్ మొట్టమొదటి దేశంలోనే పింఛన్ వ్యవస్థను స్థాపించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అంటే తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి గౌరవాన్ని పెంచింది, తెలుగు జాతికి గుర్తింపు తెచ్చింది, ఆత్మ గౌరవాన్ని పెంచింది. ఇలాగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రం అనేక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు అనేక ఉన్నా ఇవాళ అహర్నిశలు కష్టపడుతూ ఈ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రాన్ని గుర్తింపు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రజల ఆశలకి
ఎన్టీఆర్ అభిమాన సంఘంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ అన్నారు. పార్టీ పట్ల అభిమానంతో ఎంతో మంది నాయకులు, అభిమానులు అప్పటి నుంచి ఇప్పటిదాకా వెన్నుదన్నుగా నిలుస్తున్నారని చెప్పారు. రాబోయే మరో 20 సంవత్సరాలు కూడా టీడీపీ అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావోత్సవం సందర్భంగా విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మరియు ఇతర టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీ స్థాపించే రోజున ఎటువంటి రాజకీయ నాయకులు ఆయన వెంట లేరని గుర్తు చేశారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత టీడీపీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళుతూ అధికారంలోకి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబుకి రుణపడి ఉంటామని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు నమ్మి వెంటే ఉండి మరింత బలోపేతం చేశారని కొనియాడారు. యాభై డివిజన్ రాజరాజేశ్వరిపేటలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానుభావుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కారణంగా తనలాంటి అనేక మంది సామాన్యులు రాజకీయాల్లో స్థానం సంపాదించుకున్నారని డివిజన్ అధ్యక్షులు ఏరుబోతు రామారావు చెప్పారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు ఎరుపోతు రమణరావు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానుభావుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కారణంగా తనలాంటి అనేక మంది సామాన్యులు రాజకీయాల్లో స్థానం సంపాదించుకున్నారని తెలియజేశారు. అలాగనే తెలుగుదేశం పార్టీ సేవా ధ్యేయంతో పనిచేసే పార్టీగా ఎప్పుడూ ప్రజల కోసం ముందుంటుందని తెలియజేశారు. ఈ పార్టీ కోసం పనిచేయటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ బలమైన కార్యకర్తల వల్లనే ఈ స్థాయికి చేరుకుందని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం. ముందుకెళ్ళలాగు మీకు అనిపిస్తున్నా ఇది జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, వర్ధిల్లాలి. 57 డివిజన్లో మా నాయకులైనటువంటి బోండా ఓమేశ్వర గారి నాయకత్వంలో, వారి ఆదేశంలో, ఎంపీ కేశవ నాయకత్వంలో ఈ రోజున 47వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో సంతోషం. ఈ రోజున మహానుభావుడు స్వర్గలోకంలో ఉన్నా సరే వారు పెట్టిన బలమైన మొత్తంలో ఈరోజు పార్టీలో ఈరోజు మీ కండ వేసి తిరుగుతూ ఉంటే వారి పుణ్యం. కార్పొరేటర్లుగా, మేయర్గా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి నాయకులు అందరూ కూడా ముందు ఆయనకి దండం పెట్టుకోవాలి, దేవుడికి దండం పెట్టాక ఆయన దండం పెట్టుకోవాలి. నేను ఎన్టీ రామారావే నాకు దైవంగా భావించి 82లో నేను పార్టీలోకి రావడం జరిగింది. ఈ రోజున 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం చేయడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నా. ఈ రోజున ఈ డివిజన్లో పార్టీ నాయకత్వంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలానే దుప్పట్లు, చీరలు అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. స్వీట్స్ పంపిణీ చేస్తా ఉన్నాం. ఇటువంటి
కార్యక్రమం మరి ఎంతో కార్యక్రమం చేస్తాం. అలా సీనియర్ అయినటువంటి వారిని గుర్తించి అన్ని కులస్తుల్లో కూడా ఒక 6 మందిని వారికి కూడా సీనియర్లు గుర్తించి సన్మానం చేయడం జరిగింది. సేవా కార్యక్రమం చేసే సేవా సంస్థలు కాదు, తెలుగుదేశం పార్టీ సేవా సంస్థ. తెలుగుదేశం పార్టీ అండా, తెలుగుదేశం పార్టీ జెండా మహిళలకు, అలానే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం. ఐసీలకు బలహీన వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కనుక ఆ పార్టీలో మేము పనిచేయడం మాకు గర్వకారణంగా భావిస్తా ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతితో యావత్ క్రైస్తవ లోకం శోక సంద్రంలో మునిగిపోయిందని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ప్రతినిధి జై కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పాస్టర్లు భయాందోళనకు గురయ్యారని, ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. విజయవాడ గాయత్రి నగర్లోని మర్నాథ విశ్వాస సమాజంలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన చేపట్టబోయే చలో విజయవాడ పేరుతో చేపట్టబోయే క్యాండిల్ ర్యాలీపై చర్చలు జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మరణంతో క్రైస్తవ లోకం శోకసంద్రంలో ఉండిపోయిందని తెలిపారు. పాస్టర్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. మృతిపై సమగ్ర విచారణ జరిపి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఏప్రిల్ 2వ తేదీన సాంబమూర్తి రోడ్డులోని లూథరన్ చర్చి వద్ద నుంచి సాయంత్రం 6 గంటలకి క్యాండిల్ ర్యాలీ ఉంటుందని చెప్పారు. విజయవాడ మహాపట్టణంలో ఉండేటువంటి క్రైస్తవులందరూ కూడా కలిసికట్టుగా రేపు 2వ తారీఖున జరగబోతున్నటువంటి ఆ యొక్క కొవ్వొత్తుల యొక్క కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరొక కార్యక్రమం 19వ తారీఖున రన్ ఫర్ జీసస్ అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నాం. దాని కొరకు కూడా అందరూ కూడా కలిసికట్టుగా రావాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా గమనించి ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. తెలుగు చర్చెస్ తరఫున మాట్లాడుతున్నామండి. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ తరఫున మాట్లాడుతూ ఉన్నాం. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం రెవరెండ్ డాక్టర్ ప్రవీణ్ పగడా గారి యొక్క మృతి విషయంలో క్రైస్తవ ప్రపంచం ఇప్పటికీ శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ విషయంలో విజయవాడ సంఘాలు, అన్ని సంఘాల తరపున రేపు ఏప్రిల్ 2వ తేదీన మరి సాంబమూర్తి నగర్ రోడ్లో ఉన్నటువంటి లూథరన్ చర్చ్ నుంచి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపిస్తూ, అదే రీతిగా ప్రభుత్వాన్ని ఉన్న నిజాలని ఎప్పటికైనా బయటపెట్టి ఆ క్రైస్తవ సంఘాల తరపున ఆ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రకటించుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రవీణ్ ప్రగడాల్ గారి యొక్క మృతి విషయంలో ఇప్పటికీ కూడా నిజ నిజాలు ఏంటో బయటికి రాలేదు. కేవలము యాక్సిడెంట్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో నిజాన్ని బయటికి తీసుకురండి, మాకు న్యాయం చేయండి. వి డిమాండ్ జస్టిస్. అదే సమయంలో చలో విజయవాడ మరి ప్రవీణ్ ప్రగడాల్ గారికి యొక్క మృతి గురించి 2వ తేదీ సాయంత్రం 6 గంటలకి లూథరన్ చర్చ్ నుంచి క్యాండిల్ ర్యాలీ జరగబోతా ఉంది. నిరసన తెలియజేస్తున్నాం, సంఘీ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. సేవకులందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి నాయకులు కాదని కార్యకర్తలే అండా అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. టీడీపీ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసిందన్నారు. 40 ఏళ్లుగా అన్న ఎన్టీఆర్ ఆశయాలను భుజస్కంధాలపై మోస్తూ పార్టీని అభివృద్ధి చేస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు. పేదలు, కార్మికులు, ప్రజలు రాజకీయ అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ చైతన్యం కోసం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశోక్ నగర్లోని తన కార్యాలయం వద్ద ఘనంగా వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలతో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయించి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఏర్పడిన పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. పార్టీకి కార్యకర్తలే అండా అని, వారి కోసం మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. మహిళలకి సమాన హక్కులు, రాజకీయంగా కూడా మహిళలు ఎంతో ప్రోత్సహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అనేకమైన పట్వారీ వ్యవస్థను కానివ్వండి, రకరకాల కరణికాల వ్యవస్థను కానీ ఇవన్నీ కూడా రద్దుపరిచి ప్రభుత్వాలని ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారంటే 100లో 95 ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినవి. పోలీస్ స్టేషన్ నిర్మాణం చేశారు అంటే 100లో 95 తెలుగుదేశం పార్టీ. మండల ఆఫీసులు చూసుకున్నాం, ఎండిఓ ఆఫీసులు చూసుకున్నాం. ఆ విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో కార్యకర్తలుగా మనందరం పనిచేయటం మన అదృష్టంగా భావిస్తూ, ఈ పార్టీకి నాయకులు కాదు కార్యకర్తలే అండని చెప్పి నమ్మేవాళ్ళు నేను ఒకనని మీ అందరికి మనవి చేస్తాను. నాయకులు చాలామంది వాళ్ళ ఇష్టానుసారం పార్టీలు మారారు తప్ప కేడరు కార్యకర్త కూడా ఇప్పుడు
పార్టీలు మారలేదు, వస్తున్నారేమో కనుక్కోండి. తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తుందని ఏపీ ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్, వంగవీటి మోహరంగా లాంటి మహానుభావులు పాటుపడ్డారని అన్నారు. పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రాజీవ్ నగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి, ప్రజానేత వంగవీటి మోహనరంగ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ధైర్య సాహసాలకి మారు ప్రతిరూపమని, నగరంలో పేదలకి పక్కా ఇల్లు ఇప్పించేందుకు మహా ఉద్యమం నిర్వహించిన మహానేత రంగాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. అలాగనే ఆయన సంఘ వ్యతిరేక శక్తుల్ని అణచివేసి ప్రజలకు రక్షణ కల్పించిన నేత అని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడు ముందుండి పనిచేస్తుందని, పేదలకు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కల్పించే విధానాలే పార్టీ లక్ష్యాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోదుగుల తిరుపతమ్మ, పైడి తులసి, డివిజన్ నాయకులు లంబా దుర్గ, బత్తులకొండ, కోలా శ్రీను, మోదుగుల గణేష్, ఆర్కే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున పలు సేవా కార్యక్రమాలు వాడవాడలా ప్రతి డివిజన్లో చేయడం జరుగుతుంది. ఈరోజు 63వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు లబ్బా వైకుంఠం, అలాగే డివిజన్ ప్రధాన కార్యదర్శి కోలా సీను, డివిజన్ ఇన్ఛార్జి బొత్తులకొండ, స్థానిక కార్పొరేటర్ మా సోదరి తిరుపతమ్మ, అలాగే దుర్గా, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, ఇంకా మైనార్టీ అధ్యక్షులు అన్వరం, ఇంకా నాయకులందరూ ఆధ్వర్యంలో, మోత్కూరు కాసిం అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రాజీవ్ నగర్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగ గారు, అలాగే నందమూరి తారక రామారావు విగ్రహాల్ని ఆవిష్కరించుకున్నాం. ఆ ఇద్దరు మహానుభావులు కూడా మరి తెలుగు జాతికి ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తులు. ఒక వ్యక్తి ఎన్టీఆర్ చట్టసభల్లో బడుగు బలహీన వర్గాలకి స్థానం కల్పించి, మహిళలకి ఆస్తిలో సమానం కల్పించి, అలాగే పక్కా ఇళ్లు కానీ, పింఛన్లు కానీ అనేక సంక్షేమ పథకాలు ఆద్యం పలికితే మరొక వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. విజయవాడ మాజీ శాసనసభ్యుడిగా ఆయన పనిచేసినప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి విజయవాడలో స్థిరపడటానికి వలస వచ్చినటువంటి తూర్పు ప్రాంతం కానీ, కృష్ణా జిల్లా మారుమూరు గ్రామాల నుంచి కానీ, ప్రకాశం నుంచి కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా అండగా ఉండి రౌడీ ముక్కల కన్ను కూడా వాళ్ళ మీద పడకుండా కాపాడినట్టు వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఆ పోరాటంలోనే ఆయన అసూలు బాసిన. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశనగర్ సెంటర్లో 62వ డివిజన్ టీడీపీ కమిటీ తరఫున పార్టీ కార్యాలయం ముందు 43వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో మరి ఒక పండగ కార్యక్రమం లాగా కేక్ కట్ చేసుకొని జెండా ఎగరేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు కానీ, మా ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ కానీ, సెక్రటరీ కానీ అందరూ పాల్గొని పండగ వాతావరణంలో లాగా శుభ్రం చేసుకున్నందుకు మరి ఒక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం, తెలుగు జాతి ప్రజల కోసం ప్రారంభించడం జరిగింది. ఈ రోజు 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందమూరి తారక రామారావు గారి విగ్రహం, అలాగే పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన వంగవీటి మోహన రంగ గారి విగ్రహము, 2 విగ్రహాలు మన అన్నయ్య సెంట్రల్ టైగర్ బోండా ఉమామేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇద్దరి నాయకుల ఆశయాలతో పుణికిపుచ్చుకున్న నాయకుడు మన బోండా ఉమామేశ్వరరావు గారు. ఆయన ఆశీస్సులతో ఈరోజు 63వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ నందు ఈ విగ్రహావిష్కరణ జరిగింది. అలాగే పేదలకి పళ్ళు, పిల్లలకి బిస్కెట్లు, ఫ్రూట్స్, స్వీట్స్ అన్ని కూడా పంచుకొని ఒక పండుగ వాతావరణంలో మేము ఈ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా డివిజన్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్న మా ఉమా అన్నకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
నా పేరు విద్యుత్ ఛార్జీలు పెరిగి పేద మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు బలవంతంగా రుందుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో పెంచమని హామీలిచ్చిన సీఎం చంద్రబాబు విస్మరించారని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల భారాలు, స్మార్ట్ మీటర్లు, ఆదాని సెక్కి ఒప్పందాలు రద్దు చేయాలని విజయవాడ రాణిగారి తోట సెంటర్ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలని వ్యతిరేకిస్తూ పెద్దెత్తున నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగలకొట్టండి అని పిలుపునిచ్చిన చంద్రబాబు, లోకేష్లు ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. ఇప్పటికైనా కరెంటు ఛార్జీల భారాన్ని రద్దు చేయడంతో పాటు సెక్కి ఒప్పందాలని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమస్యల్ని గుర్తించింది. ప్రజలు అనేక సమస్యల్ని మా దళాల దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటిది కరెంటు ఛార్జీల సమస్య. 500 నుండి 700 రూపాయల దాకా ప్రతి ఇంటికి సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి అదనపు భారం పడుతుందని చెప్పనేటువంటిది ప్రజలు చెప్తూ ఉన్నటువంటి సమస్య. దీనికి కారణం ఎవరని చెప్పనేటువంటిది అర్థం కాక అయోమయావస్థలో గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా, ఎవరు పెంచారు, ఎవరు పెంచుతున్నారు, ఎవరు పెంచిని తగ్గించడం లేదని చెప్పనే సందేహాస్పదమైనటువంటి పరిస్థితిలో ఉన్న సందర్భంలో ప్రజలు గ్రహించాల్సినటువంటి విషయం కూడా ఇటు ఉంది. మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి విద్యుత్ సంస్కరణలో భాగంగా పెంచినటువంటి కరెంటు ఛార్జీల భారాన్ని గత ప్రభుత్వం కొంతమేరకు ప్రజల మీద వేస్తే దాని కొనసాగింపుగా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో నేను వాగ్దానం చేశాను తగ్గిస్తానని, అయినా సరే నేను కరెంటు ఛార్జీలు పెంచుతూ ఉన్నానని చెప్పనని చంద్రబాబు నాయుడు చెప్పడం అని చెప్పనేది, పవన్ కళ్యాణ్ చెప్పడం అనేది సిగ్గెట్లా లేదని చెప్పనేటువంటిది మేము అడుగుతున్నాం. గతంలాగా నేను భారాలు మోపనని చెప్పావుగా పెద్ద మనిషివి, గతంలాగా భారాలు మోపనటువంటి చెప్పిన పెద్ద మనిషికి కరెంటు ఛార్జీల భారం కనపట్టలేదా పెంచుతుంటే? అంటే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పనేటువంటి ఒక జగన్ బినామీ ఉన్నారు, చెప్పారు, హామీ ఇచ్చారు. అదే సందర్భంలో విద్యుత్ మంత్రి గారు అసెంబ్లీ వేదికగా ఎక్కడా కూడా మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచబోమని చెప్తా ఉన్నారు. ఈ రోజున సిపిఎం నిర్వహించినటువంటి ప్రజా చైతన్య యాత్రలో కృష్ణలంక కరకట్ట మీద ఒక మహిళ, ఒంటరి మహిళ, కరకట్ట మీద నివాసం ఉంటున్నటువంటి మహిళ తీసుకొచ్చినటువంటి బిల్లులో 20 యూనిట్లకి 450 రూపాయలు వసూలు చేసేయడానికి బిల్లు ఇచ్చారు. మరి ప్రభుత్వం ఒక యూనిట్కి ప్రజల దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తుంది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే, మరి 20 యూనిట్లకి నెలకి కనీసం రోజుకు 1 యూనిట్ కూడా వాడకుండా నెలకి 20 యూనిట్లు వాడిన బిల్లుకి 450 రూపాయలు ఏ రకంగా వసూలు చేయడానికి మీరు బిల్లు ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్పేసి ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఈ 9 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయల భారాలని ప్రజల మీద వేసింది నిజం కాదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ప్రజల్ని మభ్యపెట్టేదానికి, మోసగించేదానికి అబద్ధపు ప్రకటనలు చేస్తా ప్రజల మీద ఈ రకమైనటువంటి విద్యుత్ భారాలు వేస్తూ ఈ రకంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజడం, ప్రజల నెత్తిన చేయబెట్టి అదాని జేబుల్లోకి డబ్బులు పంపించడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ని అదాని జేబు సంస్థగా మార్చి ఈ సెక్కి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్ల రూపాయలని లంచంగా తీసుకొని సెక్కి ఒప్పందాలు చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అదే ఒప్పందాలను చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కొనసాగిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని జైల్లో పెట్టకుండా, దానిపైన విచారణ చేయకుండా, అదానిని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయకుండా ఎందుకు చంద్రబాబు గారు అదే ఒప్పందాలను కొనసాగిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే సందర్భంలో అదాని కంపెనీ కోసం ఈ రోజున టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు. 60,000 మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. కార్యకర్తలే టీడీపీకి శ్రీరామ రక్ష అన్న చంద్రబాబు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విషెస్ తెలుపుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్. చంద్రబాబు, లోకేష్ పార్టీ నేతలు, కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని. 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ ఏడాదిలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్న పవన్.
సంక్షేమ సారథి ఎన్టీఆర్ అయితే అభివృద్ధి ప్రదాత చంద్రబాబు అన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. టీడీపీ ఆవిర్భావ సభలో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ కార్యకర్త గుర్తింపు కోసం ఇంటా బయట పోరాడతానని లోకేష్ హామీ. ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయన్న పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. వచ్చే రంజాన్కి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.